భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఈరోజు ఆగస్టు 29 రోజున మన గిడుగు రామూర్తి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని మన భాషలో జరుపుకోవడం జరుగుతుంది. మరి తెలుగు భాషా దినోత్సవానికి అతను చేసినటువంటి కృషి వినలేనిది. ఇతన్ని వ్యవహారిక భాషా పితామహుడిని కూడా అంటారు. మనం ఏ భాష అయితే మాట్లాడుతున్నామో రాసే భాష కూడా అదే ఉండాలని చెప్పేసి అతను కోరుకోవడం అంటూ జరిగింది. ముఖ్యంగా మన భాష మాతృభాష అయినటువంటి తెలుగును మరి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేయడం అంటూ జరిగింది. మాతృభాషను ప్రేమించు, పరభాషను గౌరవించు అనేటువంటి నినాదంతో తెలుగు భాషా ఉద్యమాన్ని చేపట్టమంటూ జరిగింది. అందుకే మన తెలుగు భాషను ఇక్కడ లేని ఈస్ట్ అని అంటారు. అల్పుడెప్పుడు పలుకు నానమ్మరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కలిసి మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. మేరి పండు చూడు మేరనై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, తిరిగి బాది పదిలి బింక నీలాగున, విశ్వదాభిరామ వినురవేమ. బలవంతుల నాకేమని పరుగులతో నిగ్రహించి పలుకుతమేల, బలవంతమైన సర్పము సంచీమల చేత చిక్కి చావదే సుమతి. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నువ్వు